డ్రాగన్ ఫ్రూట్ని సూపర్ ఫ్రూట్గా పరిగణిస్తారు. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పండును తీసుకోవడం వల్ల మధుమేహం, గుండె జబ్బులు కూడా తగ్గుతాయి. డ్రాగన్ ఫ్రూట్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్ సి ఉంటాయి. ఇది అనేక తీవ్రమైన వ్యాధులను నయం చేయడంలో సహాయపడుతుంది. ఇందులో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. సాధారణంగా ప్రజలు డ్రాగన్ ఫ్రూట్ని చైనీస్ ఫ్రూట్గా భావిస్తారు. ఇది మెక్సికోలో ఉద్భవించిందని నమ్ముతున్నప్పటికీ ఇప్పుడు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో పెరుగుతుంది. డ్రాగన్ ఫ్రూట్ హైలోసెరస్ అనే కాక్టస్ మీద పెరుగుతుంది. డ్రాగన్ ఫ్రూట్ ఒక పోషకమైన ఆహారం. దీన్ని తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. డ్రాగన్ ఫ్రూట్ ఎనర్జీ రిచ్ ఫ్రూట్. ఒక డ్రాగన్ ఫ్రూట్లో 102 క్యాలరీల శక్తి ఉంటుంది. ఇది కార్బోహైడ్రేట్ల గొప్ప మూలం. ఒక డ్రాగన్ ఫ్రూట్లో 22 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇందులో 13 గ్రాముల చక్కెర కూడా ఉంటుంది. మరో మంచి విషయం ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్లో కొవ్వు ఉండదు. అందువల్ల హార్ట్ పేషెంట్ కోసం డ్రాగన్ ఫ్రూట్ గుండె రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్లో ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్, బీటాసినిన్స్ వంటి యాక్సిడెంట్లు ఉంటాయి. ఇవి వృద్ధాప్య ప్రభావాలను తగ్గిస్తాయి. ఫ్రీ రాడికల్స్ వల్ల కణాల నష్టాన్ని నివారిస్తుంది. ఫ్రీ రాడికల్స్ అకాల వృద్ధాప్యం, క్యాన్సర్కు కూడా కారణమవుతాయి. డ్రాగన్ ఫ్రూట్ ఫ్రీ బయోటిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది గట్లోని మంచి బ్యాక్టీరియాకు పోషణనిస్తుంది. అంటే డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాకు ఆహారంగా ఉపయోగపడుతుంది. డ్రాగన్ ఫ్రూట్ బ్లడ్ షుగర్ తగ్గించడానికి ఉపయోగపడుతుందని నమ్ముతున్నారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు ప్యాంక్రియాస్లో దెబ్బతిన్న కణాలను రిపేరు చేస్తాయి. ప్యాంక్రియాస్ ఆరోగ్యంగా ఉంటే ఇన్సులిన్ అనే హార్మోన్ సరిగ్గా ఉత్పత్తి అవుతుంది. ఇన్సులిన్ రక్తంలో చక్కెరను విచ్ఛిన్నం చేస్తుంది. తక్కువ ఇన్సులిన్ మధుమేహానికి దారితీస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఎందుకంటే ఇందులో విటమిన్ సి, అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా చలికాలంలో డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవడం చాలా మేలు చేస్తుంది. రోగ నిరోధక శక్తి పెరగడం వల్ల అనేక వ్యాధులతో పోరాడడం సులభం అవుతుంది.